గ్లోబల్ సమ్మిట్ కి మూడంచెల భద్రత 2500 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు. సమ్మిట్ ప్రాంతంలో 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు. అధికారం కోసమే తుమ్మల పార్టీ మారారు. కొడుకుతో పరిపాలన చేయిస్తున్నారు. పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు. స్పీకర్ ప్రసాద్ కి హరీష్ రావు లేఖ. శాసనసభ నిబంధనలకు తిలోదకాలు. అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపణలు. ఇందిరమ్మ చీరల పంపిణీపై ఎర్రబెల్లి వ్యాఖ్యలు. చీరల కోసం ప్రభుత్వం 450 కోట్ల అప్పు చేసింది. ఒక్కో చీర 1200కు కొనుగోలు చేసిందన్న నేత. ఈసరగుట్టను దర్శించిన మంత్రి పొన్నం. రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. వేదాశీర్వాదం అందించిన అర్చకులు. అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు ఉండదు. సీఎం ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ. గుడ్లవల్లేరు మండలంలో స్క్రబ్ టైఫస్ కలకలం. 2 మహిళలకు వ్యాధి నిర్ధారణ. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. ఏలూరు ఆసుపత్రిలో 2 స్క్రబ్ టైఫస్ కేసులు. పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు. మొత్తం 4కి చేరిన కేసుల సంఖ్య. విజయనగరంలో పలు షాపుల్లో చోరీ. బంగారం, నగదు అపహరించిన నిందితుడు. సీసీటీవీలో చోరీ దృశ్యాలు రికార్డ్. తెనాలి అగస్తీశ్వర ఆలయంలో చోరీ. హుండీని ధ్వంసం చేసిన దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్చకులు. ఆరో రోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఇబ్బందులు. ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్. రద్దయిన టికెట్ల డబ్బులు రిటర్న్ చేయాలంటూ ఆదేశం. రాత్రి 8లోగా వెనక్కివ్వాలన్న కేంద్రం. విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన జారీ. సాయంత్రం కల్లా 1500 విమానాలు నడుపుతాం. నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామంటూ ట్వీట్. ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు. చెన్నై, బెంగళూరుతో పాటు ఏపీకి బస్సులు. ఈరోజు స్పైస్ జెట్ 22 అదనపు సర్వీసులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గుట్టలుగా పేరుకున్న లగేజీ. కార్గో టెర్మినల్ ని తలపిస్తున్న ప్యాసింజర్ టెర్మినల్స్. ఇండిగో ఫ్లైట్స్ రద్దు. ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు. తణుకులో రన్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్. రన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. పాల్గొన్న 2000 మంది ఔత్సాహికులు. అనంతపురం జల్లిపల్లిలో కాలువకు గండి. వృధాగా పోతున్న నీరు పట్టించుకోని అధికారులు. గోవా అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ముర్ము సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.